హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించి అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీకి సంబంధించి మనకు ఆటోమేటిక్ ప్లాన్ గురించి ఒకటి చెప్తున్నారు. యూట్యూబ్లో చాలా ఛానల్స్లో మనకు డిస్కషన్ జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 7.4% వడ్డీ వస్తుంది. తర్వాత రికరింగ్ డిపాజిట్లో 6.7 వస్తుంది. టోటల్గా మనకు 14.1% వడ్డీ వస్తుంది రెండు కలిపి ఇన్వెస్ట్ చేసుకుంటే అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ఎంఐఎస్ ప్లస్ ఆర్డీ రెండు కలిపి ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎటువంటి లాభం ఉంటుంది, ఎక్కువ లాభం ఉంటుందా లేదా, నిజంగా మనకు 14.1% వస్తుందా, తర్వాత ఈ రెండు కలిపి ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే లాభం ఎంత, నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల యాక్చువల్గా వచ్చే వడ్డీ రేట్ ఎంత, అంతే 14.1% వస్తుందా లేదా నిజంగా ఎంత వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్ ఇక్కడ ఏమవుతుందంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చే వడ్డీ ఏదైతే ఉందో నెల నెల ఆ వడ్డీ అనేది ఎవరికైతే అవసరం లేదో అటువంటి వాళ్ళు దాన్ని రికరింగ్ డిపాజిట్లోకి కన్వర్ట్ చేయడం వల్ల మనకు ఆర్డీకి సంబంధించిన వడ్డీ కూడా వస్తుందన్నమాట. ఈ రెండింటిని కలిపి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. ఆ లాభం ఎంత, యాక్చువల్గా ఎంత, నిజంగా 14.1% వస్తుందా లేదా అంతకంటే తక్కువ వస్తుందా, ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి చూస్తే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మనకు ప్రెజెంట్గా వడ్డీ రేట్ వచ్చి 7.4% వడ్డీ అయితే ఇస్తున్నారు. అది ప్రతి 3 నెలలకు ఒకసారి అనౌన్స్ చేస్తుంటారు. పెరగొచ్చు తగ్గొచ్చు అట్లా కాన్స్టాంట్గా ఉండొచ్చు. ప్రెజెంట్గా మనకు 7.4% వడ్డీ నడుస్తుంది. దీంట్లో డిపాజిట్స్ చూసుకుంటే ఒక సింగిల్ పర్సన్ వచ్చేసి 9 lakhs మ్యాక్సిమం లిమిట్ మనకు డిపాజిట్ చేసుకోవచ్చు. అదే జాయింట్ అనుకోండి 15 lakhs వరకు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి 7.4% వడ్డీ ఇస్తారు. మ్యాక్సిమం 9 lakhs, మెచ్యూరిటీ పీరియడ్ 5 years అనమాట. అదే ఆర్డీ గురించి చూసాం అనుకోండి, మనకి దీంట్లో కూడా మెచ్యూరిటీ పీరియడ్ 5 years ఉంటుంది. అంటే దీంట్లో వచ్చే మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చే మంత్లీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ టైం పీరియడ్ కాబట్టి నెల ఆర్డీలో కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ప్రజెంట్గా ఆర్డీలో 6.7% వస్తుంది. దీనిలో మినిమం డిపాజిట్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు, మీకు లిమిట్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో 5 years టైం పీరియడ్ అనుకున్నాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు ఒక సింగిల్ ఇండివిజువల్ 9 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, మ్యాక్సిమం లిమిట్ 9 lakhs కాబట్టి ప్రజెంట్గా మనకు 7.4% వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 7.4% వడ్డీ రేట్ ప్రకారం మీరు 5 సంవత్సరాల టెన్యూర్కి పెడితే ప్రతి నెల మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 5,550 రూపాయలు అనమాట. సో ఈ 5,550 రూపాయలు అనేది టోటల్గా మీకు 5 సంవత్సరాలకు వచ్చేసి మీకు 3,33,000 రూపాయలు వడ్డీ వస్తుంది. నెక్స్ట్ ఆర్డీ క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 9 lakhs ఇన్వెస్ట్ చేయడంలో మనకు ప్రతి నెల 5,550 రూపాయలు అయితే వచ్చింది కదా. ఆ 5,550 రూపాయల నుంచి మనం దీన్ని తీసుకొచ్చి ఆర్డీలో ఇన్వెస్ట్ చేస్తామంట. ఆర్డీలో ఇది కూడా సేమ్ టైం పీరియడ్ కాబట్టి 5 years టైం పీరియడ్ కాబట్టి ప్రతి నెల వచ్చే అమౌంట్ అనేది ఎవరికైతే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చే అమౌంట్ అవసరం లేదు, మనం వాడుకోవాల్సిన అంత అవసరం లేదు, దాన్ని ఇంకా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లో పెడితే బాగుంటుందని అనుకునే వాళ్ళు ఈ ప్లాన్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్ రిటర్న్స్ ఏంటంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడ ఆర్డీలో దీనిలో పెట్టామనుకోండి 5 years టైం పీరియడ్ కాబట్టి సేమ్ పీరియడ్ నడుస్తుంటుంది. ఆటోమేటిక్గా అక్కడ నుంచి దీనిలో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు 6.7% వడ్డీ అయితే ఇస్తున్నారు. సేమ్ టైం పీరియడ్ 5 years టైం పీరియడ్. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 60 months ఉంటుంది. సో టోటల్ ఇన్స్టాల్మెంట్ మీరు ఈ అమౌంట్ తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు కాబట్టి 5 సంవత్సరాలు మీరు పెట్టిన అమౌంట్ అంతా 3,33,000. ఇందాక మనం చెప్పుకున్నాం ఎంఐఎస్లో 3,33,000 అని. సో టోటల్ అమౌంట్ దీంట్లో వస్తుంది కాబట్టి మంత్లీ వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ మనకు వచ్చే వడ్డీ ఎంత, ఆర్డీలో వచ్చే వడ్డీ ఎంత అంటే 63,081 రూపాయలు అనమాట. సో యాక్చువల్ క్యాలిక్యులేషన్ చూద్దాము. సో మనకు జనరల్గా చెప్తున్నారు ఎంఐఎస్లో 7.4%, దీనిలో ఆర్డీలో 6.7%, రెండు కలిపితే మనకు 14.1% వస్తుంది అని చెప్తున్నారు. సో వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 9 lakhs అనమాట. మీరు టెన్యూర్ 5 years ఎంచుకున్నారు. సో వడ్డీ వచ్చేసి మనకి 14.1% అనుకుంటే, ఇయర్లీ కాంపౌండ్ అనుకుంటే మనకు ఎంత వస్తుంది, వడ్డీ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 14.1% వడ్డీ ప్రకారం మనకు యాక్చువల్గా ఎంత రావాలంటే మనకు రావాల్సిన అమౌంట్ వచ్చేసి 8,40,487 రూపాయలు. అంటే మనకు 8 లక్షల వడ్డీ రూపంలో మనకు 8,40,487 రూపాయలు వస్తే అప్పుడు మనకు 14.1% వడ్డీ వచ్చినట్లు. కానీ యాక్చువల్గా మనకి ఎంత వస్తుందో చూద్దాము. ఇక్కడ చూడండి మనకి ఎంఐఎస్ ప్లస్ ఆర్డీ, మనకి ఇందాక ఎంఐఎస్లో ఎంత వచ్చింది, 3,33,000 వచ్చింది. ఆర్డీలో ఎంత వచ్చింది, 63,081 రూపాయలు. సో ఈ రెండింటిని కలిపితే మనకు 3,96,081 రూపాయలు వచ్చింది. కానీ యాక్చువల్గా మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, 8,40,000 అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఎంత, 3,96,000. సో మీరు మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ 9 లక్షలు, 5 సంవత్సరాల టెన్యూర్కి మీకు వచ్చిన వడ్డీ మీకు 3,96,000 అయితే సో వడ్డీ రేట్ ఎంత అనేది చూస్తే 7.567 అనమాట. సో ఇక్కడ చూడండి మనకి పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్లో 7.4%,
తర్వాత ఆర్డీలో 6.7%. కానీ యాక్చువల్లీ ఈ రెండింటిని కలిపి ఇన్వెస్ట్ చేయడంలో మనకు వచ్చే యాక్చువల్ వడ్డీ ఎంత అంటే 7.567, 7.4 కంటే కొంచెం ఎక్కువ, మరి 14.1% వచ్చేంత సీన్ ఉండదన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా మీరు 9 lakhs అనేది మీకు ఎంఐఎస్లో 7.4% ఇస్తారు. ఒకవేళ మీకు ఎంఐఎస్లో 14.1% ఇచ్చారనుకోండి, మీరు చెప్పుకున్నట్లు 8 lakhs వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే 7.4% ఇస్తారు. ఆ అమౌంట్కి మాత్రమే మీకు టోటల్ క్యాలిక్యులేషన్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ వచ్చే వడ్డీ ఏదైతే ఉందో దానికి నెల క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి సో మీరు బల్క్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఎంఐఎస్లో ఉంటుంది. కానీ ఆర్డీలో మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేయరు ఒకేసారి. ఆర్డీలో కూడా మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేస్తే దానికి 6.7% వడ్డీ వస్తే, సో దానికి 7.4%, దీనికి 6.7%, రెండు కలిపితే మీకు 14.1% అవుతుంది. కాబట్టి మీరు ఆర్డీలో 9 lakhs ఇన్వెస్ట్ చేయరు కదా ఒకేసారి, అందుకే ఒకేసారి అంత వడ్డీ ఎందుకు వస్తుంది, రాదు. సో ఇక్కడ ఏంటంటే మీకు వచ్చే టోటల్ వడ్డీ అమౌంట్ వచ్చేసి 3,96,081. సో టోటల్గా మీకు వచ్చే వడ్డీ రేట్ ఎంత అంటే 7.567, మీకు 14.1% అయితే రాదనమాట. కాకపోతే దీనికంటే బెటర్ మనకి కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ కొంత పర్టికులర్ టైం పీరియడ్కి అంటే 300 daysకి లేదా 400 daysకి లేదా 500 days కానీ ఇట్లా డిఫరెంట్ డేస్ మెన్షన్ చేస్తూ కొన్ని బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అలో చేస్తున్నాయి. వాటిలో మనకు ఇంతకంటే బెటర్ వడ్డీ రేట్ కూడా ఇస్తున్నాయి అనమాట. 7.4% కంటే బెటర్ వడ్డీ అయితే ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎంఐఎస్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం 7.4% తక్కువ వడ్డీకైనా అంటే మనకు నెల వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ మనకు అవసరమనే మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఆ వడ్డీ అవసరం లేదనుకుంటే మీరు ఇంతకంటే ఎక్కువ వడ్డీ రేట్ ఇచ్చే ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు వడ్డీ అవసరమనే మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం. మనకి ఇందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ వడ్డీ అవసరం లేదని ఆర్డీలో ఇన్వెస్ట్ చేయడం కంటే దీనిలో ఎంఐఎస్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది కదా. సో ఎంఐఎస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, నిజంగానే అవసరం లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్ ట్రై చేయండి. లేదు మనకు రిస్క్ వద్దు, ఏం వద్దు అనుకుంటే ఆర్డీలోనే కంఫర్ట్ జోన్లో ఉండండి, ఆర్డీలోనే ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు నిజంగానే ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్లో వచ్చే అమౌంట్ మీకు అవసరం లేదనుకోండి, సో 5 years టైం పీరియడ్కి మీరు ఆర్డీలో ఇన్వెస్ట్ చేస్తే 63,000 వడ్డీ వచ్చింది. ఒకవేళ మీరు దీన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఈక్విటీ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మినిమం మనకు 5 years అనేది చిన్న పీరియడ్ ఏం కాదు, అది కూడా కొంచెం లాంగ్ టర్మ్ పీరియడ్గానే చెప్పుకోవచ్చు. సో ఈ 5,500 రూపాయలు అనేది మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, లార్జ్ క్యాప్స్లో కానీ మిడ్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మినిమం మనం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12% కంటే ఎక్కువనే వస్తుంది, మనం తక్కువ చెప్పుకుంటున్నాము. సో మీకు దీనికి డబుల్ రిటర్న్స్ అయితే వస్తాయి, మీకు మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో. లేదు కాకపోతే కొంత రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మీరు తీసుకునే టైంలో మార్కెట్ కొంచెం డౌన్లో ఉందనుకోండి, కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో రిస్క్ తీసుకోగలం. కానీ ఇక్కడ ఏంటంటే 5 years టైం పీరియడ్ అనేది మార్కెట్ ఆల్రెడీ స్టెబిలిటీ నడుస్తుంటుంది, మ్యాక్సిమం లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. కానీ అంత రిస్క్ ఎందుకు, మాకు అవసరం లేదనుకుంటే మీరు దీంట్లో ఎంఐఎస్ ప్లస్ ఆర్డీలోనే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ సంబంధించి, అదేవిధంగా ఆర్డీకి సంబంధించి, ఆటోమేటిక్ ప్లాన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.